Hey guys, welcome back to my channel. Today I am going to show you paneer biryani with brown rice తో ఎలా చేయాలో ఈ రోజు మీకు చూపించబోతున్నాను. పనీర్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్. సో ఇప్పుడు మనం ఎలా చేయాలో చూద్దామా. సో ఫస్ట్ మనం ఒక బౌల్ తీసుకున్నాము. 1 కప్ కర్డ్ యాడ్ చేస్తున్నాను. యోగర్ట్ అండ్ నెక్స్ట్ రెడ్ చిల్లీ పౌడర్ నేను 1.5 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. మీ స్పైస్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ క్యూమిన్ పౌడర్ 1 టీ స్పూన్ అండ్ కొరియాండర్ పౌడర్ 1 టీ స్పూన్ అండ్ గరం మసాలా 1 టీ స్పూన్ అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టీ స్పూన్, టేస్ట్ సాల్ట్. సో ఇప్పుడు మనం మొత్తం మిక్స్ చేసుకున్నాము. అండ్ సమ్ లైమ్ జ్యూస్ బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ నేను పన్నీర్ని యాడ్ చేస్తున్నాను. పన్నీర్ నేను 1 కప్ తీసుకున్నాను. మీ క్వాంటిటీని బట్టి మీరు తీసుకోండి. సో ఇప్పుడు మనం పన్నీర్ని బాగా మిక్స్ చేసుకున్నాం. ఇలా బాగా మసాలా అంతా పన్నీర్కి పట్టేలా మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకున్నాము. అండ్ నేను ముందుగా కుక్ చేసి పెట్టుకున్నాను బ్రౌన్ రైస్ని. సో ఇప్పుడు మనం ఆనియన్ టమాటోని ఫ్రై చేసుకున్నాము. ఫస్ట్ మనం ప్యాన్ పెట్టుకున్నాం. ప్యాన్ హీట్ అయింది. సో ఇప్పుడు మనం ఆయిల్ యాడ్ చేసుకున్నాము. నేను 1.5 టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర ఆయిల్ ఉంటే అది యాడ్ చేయండి. కోకోనట్ ఆయిల్ గుడ్ ఫర్ హెల్త్. సో మీరు ట్రై చేయండి. సో నేను క్యూమన్ సీడ్స్, ఆల్ బిర్యానీ స్పైసెస్ యాడ్ చేస్తున్నాను. కార్డమమ్, మింట్ లీవ్స్ అండ్ methi లీవ్స్ అండ్ పెప్పర్ కార్న్స్ అండ్ బే లీఫ్. సో ఆల్ బిర్యానీ స్పైసెస్. అండ్ గ్రీన్ చిల్లీ 2 యాడ్ చేస్తున్నాను. అండ్ 2 మీడియం సైజ్ ఆనియన్స్ స్లైసెస్గా కట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ టర్మరిక్ పౌడర్ 1/2 టీ స్పూన్. అండ్ నెక్స్ట్ 1 టమాటో యాడ్ చేస్తున్నా. సో మనకి ఆనియన్ టమాటో ఫ్రై అవ్వాలి. సో నెక్స్ట్ నేను ఫ్రోజన్ గ్రీన్ పీస్ యాడ్ చేస్తున్నాను. మీకు ఇష్టం లేకపోతే ఇది ఆప్షనల్ మాత్రమే. మీరు ఎనీ వెజిటేబుల్స్ మీరు యాడ్ చేసుకోవచ్చు. సో మనకి ఆనియన్ టమాటో అండ్ గ్రీన్ పీస్ ఫ్రై అయింది. సో ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ని యాడ్ చేసుకున్నాము. పన్నీర్ని మనం స్లోగా మిక్స్ చేసుకున్నాం. పన్నీర్ మనకి బాగా కుక్ అవ్వాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. సో మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కుక్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం మూత పెట్టేసుకున్నాము. సో మనం ఒకసారి మిక్స్ చేసుకున్నాము. కుక్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. సో మనకి పన్నీరు ఇంకా 10 మినిట్స్ అలా కుక్ చేసుకోవాలి. సో మూత పెట్టేసుకున్నాం. సో ఒకసారి ఇప్పుడు చూద్దాము. ఒకసారి మిక్స్ చేసుకున్నాం. సో మనకి పన్నీరు కుక్ అయింది. మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకున్నాము. పన్నీర్ని మొత్తం ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ముందుగా కుక్ చేసుకున్న బ్రౌన్ రైస్ నేను 1 కప్ తీసుకున్నాను. సో ఇప్పుడు నేను బ్రౌన్ రైస్ని యాడ్ చేస్తున్నాను. మీ క్వాంటిటీని బట్టి మీరు తీసుకోండి. నేను 1 కప్ బ్రౌన్ రైస్ యాడ్ చేస్తున్నా. సో మనం ఇప్పుడు బ్రౌన్ రైస్ని పన్నీర్లో యాడ్ చేసుకున్నాం. మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. రైస్ ఇలా ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. నీట్గా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ నేను 1 టీ స్పూన్ ఘీ యాడ్ చేస్తున్నాను. అండ్ సమ్ గరం మసాలా స్ప్రింకిల్ చేసుకోవాలి.
and some coriander leaves. సో మనం ఇప్పుడు మూత పెట్టేసుకున్నాం. ఫస్ట్ 3 to 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని 10 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. సో మనకి బిర్యానీ రెడీ అయిపోయింది. బాగా కుక్ అయింది. సో ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి. పన్నీర్ అండ్ గ్రేవీ మొత్తం మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసుకున్నాం. హెల్దీ బిర్యానీ రైస్ ఇట్స్ రెడీ. ఇట్స్ అ హెల్దీ. సో మీరు టేస్ట్ చేయండి. ఇట్స్ ఎమ్మీ.